అంజనా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈయన ఉందంట, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి గోవాలో అయితే డే 2 అనమాట. సెకండ్ డే కాలంఘట్ బీచ్ దగ్గర అయితే ఉన్నాము. అయితే నిన్నటి వ్లాగ్ చూడండి, వాళ్ళంటే చూడండి, రూమ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి అందరు అయితే రెడీ అయ్యారు, ఇంకా ఫ్రెష్ అప్ అవుతారు. అట్లా అని ఆగినాం. 8:30 అవుతుంది మార్నింగ్. రూమ్ అయితే నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నిన్నటి వ్లాగ్ చూడండి, వాళ్ళంటే చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా అనిపిస్తుంది కదా, ఇవి అన్నీ రెంట్కి ఇస్తారు. బైక్స్ అయితే రెంట్కి ఇస్తారు. హోటల్ సీట్ ఉన్నాయి ముంగట. చూడండి, ఈ హోటల్ ముంగటనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, సముద్ర రెస్టారెంట్. మన తెలుగు వాళ్ళది. ఇది కొత్తగా పెట్టారు, మేము వచ్చినప్పుడే కొత్తగా ఓపెన్ అయితే. ఇప్పుడైతే పార్కింగ్ అయితే చూపిస్తా. ఇప్పుడు కార్ పార్కింగ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. మంచి హోటల్ తీసుకోవాలనుకుంటే ముందు గిటే ఉంటుంది. హోటల్స్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. రూమ్ అయితే నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది రూమ్ వచ్చేసి. ఇప్పటికీ 3 times అయితే వచ్చినాం ఇక్కడికైతే. బ్యాచిలర్గా అయితే వచ్చినాం. ఇప్పుడు ఫ్యామిలీతో అయితే వచ్చినాం. ఫ్యామిలీ వచ్చినా ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఈ రూటు కాలంఘట్ రూట్లో, ఈ రూట్లో అయితే ఫ్యామిలీస్కి అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. ముందు చాలా రెస్టారెంట్స్, హోటల్స్ అయితే ఉంటాయి, కొద్దిగా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే పార్కింగ్ అయితే మనది వెనుక కార్ పార్కింగ్ అయితే చేసినాం. ఇవన్నీ రూమ్స్ అనమాట. రెంట్కి అయితే రూమ్స్ అయితే ఇస్తారు. చాలా రూమ్స్ ఉంటాయి వాళ్ళవి. ఇది ఒక రూమ్ తీసుకున్నాం మా వాళ్ళకి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే రూమ్ అయితే, ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే రూమ్స్ ఉంటాయి. కాకపోతే కొద్దిగా పార్కింగ్ వెనుక సైడ్ పెట్టిస్తారు అనమాట. వాళ్ళే పెట్టిస్తారు పార్కింగ్. అక్కడ కింద కనిపిస్తుంది కదా, చిన్నగా కనిపిస్తుందో లేదో, అక్కడ సైడ్ అయితే పెట్టిరు. కార్ అయితే ఇక ఇదే అనమాట. కారు అయితే ఇక్కడ పెట్టారు, అక్కడ కొన్ని పెట్టారు, ఇక్కడ కొన్ని పెట్టారు. చూడండి, చాలా మంది వస్తారు మన హైదరాబాద్కి వెళ్ళి అయితే. ఇప్పుడైతే మా వాళ్ళు స్కూటీ ఒకటి అక్కడ ఆపుంటే ఫొటోస్ అయితే దిగుతారు. ఇట్లా స్కూటీ రెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మా రూమ్ పైన ఉన్న వాళ్ళు తీసుకురు ఇది స్కూటీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టించారు. కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళాలి. ముందైతే టిఫిన్ చేయాలి, టిఫిన్ అయితే ఆపాలి. ఇదే అనమాట రూమ్ వచ్చేసి. ఇప్పుడు అందరు ఎక్కుతారు. ఎక్కేసి అంజనా బీచ్ పోదాం అనుకుంటున్నాం. అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు అంజనా బీచ్ దగ్గర అయితే ఇప్పుడైతే అక్కడైతే ఏం ఆడడానికైతే ఉండదు. మనమైతే ఇప్పుడు అంజనా బీచ్ వేసి అక్కడి నుంచి మళ్ళీ బాగా బీచ్ చూద్దాం. వీలైతే అంజనా బీచ్ ఎట్లుంది అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. అందరికీ హాయ్ చెప్తాను. మా వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయారు, రెడీ అయ్యారు. నిన్న నైట్ లేట్ అయిపోయింది అనమాట. 12 ఇట్లా అయింది. వాళ్ళు స్నాక్స్ అయితే తింటారు, చిన్నపిల్లలు. మా వాళ్ళ పిల్లలు అయితే స్నాక్స్ అయితే తింటారు. మా వాడు డ్రైవింగ్ చేస్తుండు. ఇక ముందు ఏదైనా టిఫిన్ సెంటర్ కనిపిస్తే చూడాలి. ఇది వచ్చేసి కాలంఘట్ సెంటర్. లెఫ్ట్ వెళ్తే కాలంఘట్ బీచ్ దగ్గరికి, స్ట్రైట్ వెళ్తే బాగా బీచ్. అంజనా బీచ్కి వెళ్ళొచ్చు స్ట్రైట్ వెళ్తే. ఈ లెఫ్ట్కి వెళ్ళినాం. ఇక్కడ ఒకటి హోటల్ ఉంటుంది రైట్ టర్నింగ్ మీదనే. కొద్దిగా హెవీ కాస్ట్కి వచ్చినప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడైతే అంజనా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజనా బీచ్ అయితే బాగుంటుంది. క్యాండిల్ డిన్నర్ ఉంటుంది నైట్, బాగుంటుంది నైట్ అయితే. కాకపోతే ఫ్యామిలీ వచ్చింది కాబట్టి మనం డేలో అయితే పోతున్నాము. క్యాండిల్ డిన్నర్ కొద్దిగా బీచ్ దగ్గరకు ఉంటుంది అనమాట అంజనా బీచ్ వచ్చేసి. కానీ ఫారినర్స్ చాలా మంది అయితే అక్కడికైతే వస్తారు, అంజనా బీచ్ దగ్గరికి అయితే వస్తారు ఫారినర్స్ వచ్చేసి. ఇక్కడ లెఫ్ట్కి పోతే బాగా బీచ్ వస్తుంది. ఇటు పోతే బాగా బీచ్ మాత్రం బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే అంజనా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా బీచెస్ ఉంటాయి. ఒక
దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 50-60 బీచ్లు ఉంటుండొచ్చు. చూడండి పాత చర్చ్ గిట్ట ఫేమస్. వీలైతే చూద్దాం చర్చ్ అయితే. ఇక్కడైతే టెంపుల్స్ అయితే ఏం లేవు. ఓల్డ్ చర్చ్ అని ఉంటుంది ఒకటి. ఇప్పుడైతే మనం అంజనా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ పార్కింగ్ పెట్టకండి, ముందుకు వెళ్ళిపోండి. ముందుకు వెళ్తేనే పార్కింగ్ ఉంటుంది, లేదంటే ఇక్కడి నుంచి నడవాల్సి వస్తుంది కంపల్సరీ. వాళ్ళు పిలుస్తూ ఉంటారు కానీ పార్కింగ్ కొంచెం ముందుకు వెళ్ళిపోండి. చాలా ముందుకు గిట్ట ఉంటుంది. మరి పార్కింగ్ దొరకదని కాదు, పార్కింగ్ ముందు ఉంటుంది చాలా. మీరు ఇక్కడ పెట్టిరనుకో, ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. దగ్గరలో పెట్టుకోండి, పార్కింగ్ దగ్గరలో. మేము ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరలో పెడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందుకు బ్యాచులర్ వచ్చినప్పుడు అయితే చాలా దూరంలో పెట్టి మాకు ఇబ్బంది అయింది. అట్లా మేము ఇప్పుడు అందుకనే ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ పిలుస్తున్న చూడండి పార్కింగ్ అని. మళ్ళీ నడవాలంటే ఇంత దూరం నడవాలి. ఈ పిల్లలతోటి నడవాలంటే చాలా కష్టం. బ్యాచులర్ అంటే అట్లా నడుస్తాం, కానీ పిల్లలు ఉంటే కాకుండా చాలా కష్టం. మళ్ళీ అక్కడ పెట్టి కొంచెం ముందుకు పెట్టినా కానీ పార్కింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందు నడవచ్చు. నిన్నటి వీడియోలో అయితే చాలాసేపు అయితే నడిచిరు, 1 కిలోమీటర్ నడిచిరు. ఈరోజు అయితే నడిచేంత ఓపిక లేదు పిల్లలు. పార్కింగ్ సెంటర్లు ఇవన్నీ మొత్తం. ఇక్కడ కొద్దిగా దగ్గర ఉంటుంది. రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో పార్కింగ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే ఆపేస్తుంటారు మొత్తం కార్ పార్కింగ్. ఇప్పుడైతే పార్కింగ్లోకి అయితే అవి పెట్టేసినాం, కారు వెళ్ళిపోతున్నాం. అంజనా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. గీనే ఉందంట, చూద్దాం మనం ముందుకి. చలో నడు. తర్వాత బాగా బీచ్ వెళ్దాం, వాళ్ళ తర్వాత రూమ్కి వెళ్తాం. హాయ్, ఏమైంది పాప? హాయ్. చలో కుదిరొస్తుంది పాపకి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. అంజనా బీచ్. పార్కింగ్ మాత్రం ముందుకు వచ్చినాక పెట్టిర్రు. లొకేషన్లో తెలుస్తుంది ఆల్రెడీ. ముందుకు వచ్చినాక పెట్టుకోరి పార్కింగ్ వచ్చేసి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడవాలి. ఏమైంది? నడవడానికి లేదా? బాగుంది బీచ్, అంజనా బీచ్. క్యాండిల్ బీచ్ ఇటు ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ డిన్నర్. ఇక్కడ జర తక్కువ ఉంది రష్. దగ్గరకు ఉంటుంది చాలా. చెప్పులు ఇడే, కాకపోతే చెప్పులు ఇడే. అసలు బాగా వస్తున్నాయి ఇక్కడ అంజనా బీచ్. భయపడుతున్నారు బావాలి పిల్లలు. దగ్గరకు ఉంటుంది బీచ్. ఇది చాలా దగ్గరకు ఉంటుంది. బాగా బీచ్ కల్లంఘాట్ బీచ్ లెక్క ఉంటుంది, చాలా దగ్గరకు ఉంటుంది. ఎక్కువ వస్తుంది. ఎట్లా వస్తుంది చూడదేవో. ఆడ చూడు. ఇక్కడ అంజనా బీచ్ కాడ అంతే. ఇంకా నైట్ ఎక్కువ వస్తుంది, ఇంకా చాలా స్పీడ్ వస్తుంది. మస్తు ఫాస్ట్ దగ్గరకు ఉంది ఇది. లోపల పోవద్దు, నడు బయటికి నడువు దూరం. ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, తీసుకున్నాం ఆల్రెడీ. వెనీలా చాక్లెట్ 80 రూపీస్. ఎండకి అయితే లేదు, ఎండ కొడుతుంది. మన హైదరాబాద్లో చలి పెడుతుంది. ఇప్పుడైతే ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఎండ కొడుతుంది, ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. 80 రూపీస్ ఏవి కాస్ట్ ఉన్నాయి రేట్స్ అయితే. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి బాగా బీచ్ ఉంటుంది. సూపర్ ఉంటుంది బాగా బీచ్.